శివానందలహరి 91వ శ్లోకం. ఆద్యా విద్యా హృద్గతా నిర్గతాసీః విద్యా హృద్యా హృద్గతా త్వత్ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం భావే ముక్తేర్భాజన రాజమౌళే. తాత్పర్యము: చంద్రశేఖర, నీ దయవలన అనాదిగా ఉన్న అజ్ఞానము తొలగిపోయింది. మనోహరమైన జ్ఞానము హృదయంలో ప్రవేశించింది. అందువల్ల సర్వసంపత్కరమైన ముక్తిప్రదమైన నీ పాదార విందాలను నిత్యము ధ్యానిస్తాను అని తాత్పర్యం. ఇక వివరణలోకి వెళితే, శంకరులు ఈశ్వరునితో ఇలా విన్నవించారు: ఓ రాజమౌళి, అనగా ఓ చంద్రశేఖర, నీ అనుగ్రహం వల్ల నా హృదయంలో స్థిరంగా పీట వేసుకొని కూర్చున్న అనాదిగా వస్తున్న అవిద్య, అనగా ఆత్మ కాని దానిని ఆత్మగా భావించడం అనే అజ్ఞానం సంపూర్తిగా వెలికి వచ్చేసింది. అవిద్య కూడా పైకి విద్యలాగానే కనపడుతుంది. అవిద్య కాస్త నీ దయ వల్ల నామరూపాలు లేకుండా పోయింది. హృదయగ్రంథిని హరించే, అనగా హృదయాన్ని మరిపించే విద్య నా హృదయంలో చెదిరిపోకుండా కుదురుకుంది. అవిద్య పోవడం, విద్య స్థిరంగా ఉండడం అన్నది నా భాగ్యం. దీనితో నీ శ్రీకరమైన పాదపద్మాలను సేవించుకుంటాను అన్నారు. ఇక్కడ శ్రీకరము అంటే మోక్షలక్ష్మిని ప్రసాదించేది అని అర్థం. శంకరుని పాదపద్మాలు మోక్ష సోపానాలు అని శాస్త్రాలు చెప్పాయి. శంకరుడు కూడా ఇక్కడ అలాగే శివపాదాలు మోక్షలక్ష్మికి నిలయాలు అని చెప్పారు. ఈశ్వరుడు రాజమౌళి అంటే చంద్రుడు శివుని శిరస్సును ఉన్నాడు. ఈశ్వరుడు దయానిధి అని శివుడు చంద్రుని శిరస్సును ధరించడాన్ని బట్టి తెలుస్తోంది. అసలు చంద్రుడు దోషాల నిధి. ఈశ్వరుని చంద్రుడు శరణు కోరాడు. శివుడు చంద్రుడిని నెత్తిన పెట్టుకున్నాడు. దానితో దోషనిధి అయిన చంద్రుడు కాస్త గుణనిధి అయ్యాడు. శివునితో పాటు అందరి వందనాలు తాను అందుకుంటున్నాడు. ఇది భక్తులందరికీ మంచి గుణపాఠము. తప్పులు తెలియక చేసినా చంద్రుడి వలె శివుని పాదాలు పట్టుకోవాలి. అప్పుడు చంద్రుడి వలె తాను గుణనిధి కావచ్చునని గుర్తించాలి. ఈశ్వరుడి అనుగ్రహం వల్ల అజ్ఞానం పోయి జ్ఞానం కలిగింది. అభ్యుదయాన్ని మోక్షాన్ని ప్రసాదించే ఈశ్వర పాదములను పట్టు విడిచిపెట్టకుండా సేవ చేస్తానని శంకరులు చెప్పారు. భగవద్గీతలో పరమాత్మ ఇలాగే చెప్పాడు: మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మావే వైప్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే. 18వ అధ్యాయంలో 65వ శ్లోకం. నీవు నాయందే మనస్సును నిలబెట్టు, నా భక్తుడవు కమ్ము, నన్నే సేవించు, నాకు నమస్కరించు. ఇలా చేస్తే నీవు నన్నే పొందగలవు. నీవు నాకు ప్రియుడవు. దీన్ని నేను ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను అని అర్థం. ఈ విధంగా భగవచ్చరణాగతి ఇహసుఖమును పరసుఖమును పరమసుఖాన్ని ఇస్తుందని తెలుస్తోంది. ఈ శ్లోకంలో విద్య అంటే జ్ఞానము, అవిద్య అంటే అజ్ఞానం. అజ్ఞానం విద్య చేత, అనగా బ్రహ్మ విద్య చేత నాశనం అవుతుంది. అసలు విద్యే అందమైనది. అందులోనూ బ్రహ్మ విద్య అత్యంత మనోహరమైనది. బ్రహ్మ విద్య అంటే ప్రస్థానత్రయము, అనగా భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు, ఈ మూడింటిని వాటి భాష్యటీకలను బ్రహ్మ విద్య అంటారు. అజ్ఞానము జ్ఞానము వల్ల నశిస్తుంది. జ్ఞానము భగవంతుడి అనుగ్రహం వల్ల కలుగుతుంది. ఇక్కడ శివుని అనుగ్రహం వల్ల విద్య హృదయగతమై అవిద్య అంతరించింది అని భగవత్పాదులు చెప్పారు. ఇక పాదార్థంలోకి వెళితే, ఆద్యా విద్యా హృద్గత నిర్గతాసీత్. హృద్గత అనగా హృదయంలో ఉన్న, ఆద్య అనగా మొదట పుట్టిన, అవిద్య అనగా అజ్ఞానము, నిర్గతాసీత్ అంటే నిర్గత ప్లస్ ఆసీత్ అనగా మనస్సు నుండి బయటకు వెళ్ళిపోయింది. హృదయంలో గూడు కొట్టుకొని ఉన్న అజ్ఞానం బయటకు పోయింది అని అర్థం. విద్యాహృద్యా హృద్గతా త్వత్ప్రసాదాత్. త్వత్ ప్లస్ ప్రసాదాత్ అనగా నీ అనుగ్రహం వల్ల, అంటే పరమేశ్వరుని దయ వల్ల. హృదయ అనగా హృదయగంధి ఛేదకమైన, విద్య అనగా జ్ఞానము, హృద్గత అనగా మనస్సును పొందింది అని. ఈశ్వర, నీ అనుగ్రహం వల్ల హృదయగంధిని ఛేదించేటటువంటి మనోహరమైన జ్ఞానము మనస్సును స్థిరమైంది అని.
సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం. శ్రీకరం అనగా సంపత్కరమైన, త్వత్పదాబ్జం త్వత్ ప్లస్ పద ప్లస్ అబ్జం అనగా నీ పాదపద్మాన్ని, నిత్యం అనగా ఎల్లప్పుడూ, సేవే అనగా సేవిస్తాను అని. ఈశ్వర, సంపదలను అనుగ్రహించే నీ పద్మం వంటి పాదాన్ని నిత్యము సేవిస్తాను అని అర్థం. భావే ముక్తే భాజనం రాజమౌళే. రాజమౌళే అన్నది సంబోధన. చంద్రుడు శిరస్సుపై గల ఈశ్వర అని పిలుపు. ముక్తేహ అనగా మోక్షమునకు, భాజనం అనగా పాత్రమైన నీ పాదాన్ని, భావే అనగా మనస్సులో ధ్యానిస్తాను అని. చంద్రశేఖర, ముక్తికి పాత్రమైన నీ పాదపద్మాన్ని నా మనస్సులో నిత్యము ధ్యానిస్తాను అని శంకరులు చెప్పారు. 91వ శ్లోక విశ్లేషణం సమాప్తం. ఓం నమః శివాయ.